ఇద్దరు దంపతులు ఇద్దరు ఒకరకు బంధువులు మిత్రులు అందరూ కూడా వేదమాత గాయత్రి బ్రాహ్మణ సంఘం దోర్నాలు గాయత్రి బ్రాహ్మణ పీఠం వ్యవస్థాపకులు ప్రవీణ గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ఇది డోన్ చరిత్రలో నా పుట్టిన భవిష్యత్తు. ఇంతవరకు ఎవరు కూడా విగ్రహాన్ని కానీ డోన్లో గ్రామోత్సవం చేయలేదు. మా గురువులు కళారత్న శతావధాని లోకంలో ప్రవేశకుండా అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి అన్ని సాయంకాలం ఇక్కడ తిరగలము. కాబట్టి అందరూ గ్రామోత్సవ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా పాల్గొని లింగాచార్యుల కృపకు చెందారు. ఈరోజు సాయంకాలం 5:30 గంటలకు లింగాచార్యుల పోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా దక్షిణముఖంగా అబ్బాయి అబ్బాయి యొక్క గుడి చెవులో చెప్పాలప్ప మంత్రం అందరూ కూడా అందరూ పలకాలండి. అబ్బాయి యొక్క గుడి చెవు ఎదురుగా దక్షిణముఖం. ఈ మైకులో చెప్పమండి ఈ మంత్రం. గాయత్రి పీఠం దగ్గర ఉన్నారు. అందరు పలకాలి. వటువులంతా కూడా ఆయుష్య అభివృద్ధి ద్వారా గోసర్పాది భయ నిరహరణార్థం బ్రహ్మచారిగా గురుకులాల్లో ఉండేవాళ్ళు. కాబట్టి ఆ గురుకులాలు అడవుల్లో ఉండేవి. ఆ అడవుల్లో ఏ పాము గాని విష సర్పాయికి ఉండకుండా ఉంచడం కోసం బ్రహ్మచారికి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉపనయనంలో ఉంటుంది. కాబట్టి అటువంటి మోదుగ దండం కరపూలకందరికీ కూడా ఎక్కడి వాడు అక్కడే ఉంటున్నా. తండ్రి చేత్తో అందరికీ ఆయన బ్రహ్మచారి నిందాచమే అనిందాచమే వ్రత శ్రద్ధాచమే అశ్రద్ధమే అవిద్యాచమే ఉభయౌ వ్రత శ్రుతంచమే తన్మే ఉభయౌ వ్రతం తన్మే ఉభయౌ వ్రతం వ్రతంచమే ఔవ్రతంచమే తన్మే ఉభయౌ వ్రతం యత్బ్రాహ్మణేంద్రస్య సప్రజాపతికస్య పట్టుకోండి. భిక్షం మీద పెద్దది అడ్డపంచ తీసుకొని అది కట్టి పెద్దది మీరు ఇంతకుముందు ఇక్కడ నాంది తెప్పించుకోండి. అందరు కూడా నాంది దగ్గర స్వామివారి యొక్క చక్రవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి అక్కడ స్వామివారి ద్వారా అంటే శ్రీ 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 జగద్గురువులు కంచి అదే తిరుగునా తూర్పు ముఖం తిరుగు అదే దక్షిణాకు అదే తిరిగేసి ముందు తల్లి 3 సార్లు పెట్టాలండి. భిక్షా దేహి 3 సార్లు తల్లి పెట్టిన తర్వాత తండ్రి ముందు తీసి ఒకటి తీసుకొని కలిపి పెట్టాలి. పిండి వంటలు బియ్యం
ఆయన తండ్రులు అంటే మగవాళ్ళు భిక్షం బియ్యం పెట్టేటప్పుడు పలకవలసిన దధాతు దధాతు. స్వామి ఇట్లా తిరగండి స్వామి. స్వామి ఇట్లా తిరుగు. కళ్ళే శేష ఉంటే వడువులు ఎగిపోతే హోమకుండా ఉంటాయి. మగవాళ్ళు భిక్షం బియ్యం పెట్టడానికి వచ్చినప్పుడు వధువులు పెట్టండి పెట్టండి మీరు పెట్టండి. కళ్ళే శేషావతి శర్మ గారు ఎక్కడున్నా కూడా ఈ మైకి దగ్గరికి రావాల్సిందిగా మహోత్సవంలో ఇంటి ఆడపడుచు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వడిబియ్యం పెట్టే కార్యక్రమం చేయాలి. భిక్షబియ్యం కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ముందుకు వెళ్ళి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అందరూ ముందుకు కదలాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా పెట్టేసేయాలి. ఇంకోటి ఏంటంటే అందరికీ భిక్షాంత దాతులు చూడమ్మా కొలిసి చూడండి. ఓకే కొంచెం ఇట్లా చూడండి అమ్మా. అమ్మా అమ్మగారు పోయండి. ఇక్కడ చూడు మేడం చూడాలి. వస్తున్నా చేయబెట్టారు అట్లా. భగవాన్ భిక్షాన్ దదాదు. కట్టె కవర్ అవుతుంది మాకు అందుకే ముందుకు రాసామే. అట్లేరా అట్లేరా అయినా వధువులంతా చెప్తున్నారు కదా, భవతి భిక్షాం దేహి భవాన్ భిక్షాం దదాతు. భిక్షబియ్యం సమర్పించినట్లయితే ఆ భిక్షబియ్యము దండంతో వచ్చి ఇక్కడ చక్కగా గురువార స్వామి గారికి గురువందనం చేసే కార్యక్రమాన్ని చేసుకొని ప్రార్థించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి భిక్షబియ్యం పెట్టేవాళ్ళు త్వరగా సమర్పించారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా శుద్ధ సత్వా తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరాభృతాముచ్యంతి సర్వే దగ్ధ్రం విపాపం పరమేశ్వభూతం యపుండరీకం పురురనద్యసగ్రస్తం తత్రాపి దగ్రం గగనం విశోకస్తస్మిరజతంతస్తుపాసితవ్యం యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రగతిరస్య పరస్త. అందరూ చెప్పాలి, వటూరంతా పలకాలి. శృతి పురాణానాం ఆలయం ఆలయం కరుణాలయం కరుణాలయం నమామి నమామి భగవత్పాద భగవత్పాద శంకరం శంకరం లోకశంకరం లోకశంకరం శంకర శంకర భగవదాచార్య భగవదాచార్య పరబ్రహ్మణే నమః పరబ్రహ్మణే నమః. నమస్కారం. ప్రవరాన్విత కౌశికస గోత్యాఖ అధ్యాయి పేరు చెప్పుకోలేనా
రుక్శాఖ అధ్యాయి పేరు శర్మ అహంభో అభివాదయే. ఆంగీరస చెప్పునైన ఆంగీరస బారహస్పత్య భారద్వాజ ఔర్వ జామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్ర ఆపస్తంభమా యజుర్వేదం అహంభో అభివాదయే. విశ్వామిత్ర అఘమ ఒక్కొక్కరు వచ్చి తీసుకోమన్నాడు. శ్రీధర అంబరీష్. ఓకే. హరితస గోత్రం శ్రీధర అంబరీష్ కర్నూలు. శ్రీవత్స గోత్రం కృష్ణయోగి శర్మ. మేమరి కృష్ణయోగి శర్మ. స్వామి రామారావు గారు అదే ముట్టుకుల నంద కార్తీక్ గోత్రం భారద్వాస గోత్రం ముట్టుకుల నంద కార్తీక్ చిరంజీవి ముట్టుకుల నంద కార్తీక్. నరసింహ కృష్ణసాయి గోత్రం గౌతమస గోత్రం చిరంజీవి నరసింహ కృష్ణసాయి గారికి కంచి కామకోటి వారి యొక్క ప్రసాదం తీసుకున్నారు. గోత్రం కాశ్యవస గోత్రం చిరంజీవి రత్నగిరి జగదీష్ గారికి కంచి కామకోటి యొక్క ప్రసాదంతో ఆశీర్వాదం. గోత్రం కాశ్యవస గోత్రం చిరంజీవి సాయిరంగ మనోజ్ గారికి శ్రీ కంచి కామకోటి వారి యొక్క శుభాశీస్సులతో కంచి కామకోటి యొక్క ప్రసాదం. గౌండ్యన సగోత్రం చిరంజీవి నరసింహ శర్మ కర్నూలు వీరికి కంచి కామకోటి వారి యొక్క ప్రసాదం శుభాశీస్సులతో అందివ్వడం జరుగుతోంది. హెచ్కే మనోహర్ గారు. కొన్నూరు హర్షవర్ధన్ గోత్రం కౌశికస గోత్రం కొన్నూరు హర్షవర్ధన్ గారికి కంచి కామకోటి ప్రసాదం మా రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి గారు హెచ్కే మనోహర్ గారి ద్వారా గురు పూజ్యులు గడ్లూరు దత్తాత్రేయ శర్మ గారి ద్వారా ఈ యొక్క ప్రసాదాన్ని అందివ్వడం జరుగుతుంది. కాశ్యపస గోత్రం ఆదిత్య చిరంజీవి ఆదిత్యకు కంచి కామకోటి యొక్క ప్రసాదం కామకోటి వారి యొక్క ప్రసాదాన్ని హెచ్కే మనోహర్ గారు అక్కడి నుంచి గడ్లూరి దత్తాత్రేయ శర్మ సార్ గారి ద్వారా అందివ్వడం జరుగుతుంది. వారికి శుభాశీస్సులు. దత్తదీపక్ హిందూపూర్ దత్తదీపక్ వీరికి కంచి కామకోటి వారి యొక్క ప్రసాదాన్ని మా రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి గారు గంటూరి దత్తాత్రేయ శర్మ సార్ గారి యొక్క అమృత హస్తాల మీద వీరికి యొక్క ప్రసాదాన్ని అందివ్వడం జరుగుతుంది. వారికి శుభాశీస్సులు. భారద్వాస గోత్రం గల్లూరి నరసింహస్వామి గల్లూరి లక్ష్మీ నరసింహస్వామి వీరికి హెచ్కే మనోహర్ గారు అక్కడి నుంచి గల్లూరి దత్తాత్రేయ శర్మ సార్ గారి ద్వారా వీరికి కంచి కామకోటి యొక్క ప్రసాదం అందివ్వడం జరుగుతుంది. భాగం దేవేద్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయో. ఈనాటి శ్రీ శంకర జయంతి ధర్మోపనయనముల కార్యక్రమం సందర్భంగా మా పురోహితులైనటువంటి కార్తికేయ శర్మ గారికి మా యొక్క అక్కడి నుంచి మా గండూరి దత్తాత్రేయ శర్మ గారు గాయత్రి పీఠ వ్యవస్థాపకులు వీరి యొక్క అమృత హస్తాల మీద వీరికి కంచి కామకోటి వారి యొక్క ప్రసాదాన్ని అందివ్వడం జరుగుతుంది. వారి యొక్క శుభాశీస్సులు మేము కోరుకుంటున్నాం. కంచి కామకోటి శుభాశీస్సులు వీరికి ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. మనోవాంఛా ప్రసిద్ధిరస్తు. మీకు కూడా ఒకటి ఇస్తారు స్వామి అట్లా పట్టుకోండి. పూజ్యులు గౌరవనీయులు స్వామి ఇక్కడ చూడాలా వేదమాత గాయత్రి బ్రాహ్మణ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు కృషి చేసి దిగ్విజయవంతం చేసినటువంటి మా బావగారైనటువంటి నంద్యాల శంకర శర్మ గారికి కంచి శ్రీధర్ భట్ గారు ఈ యొక్క శంకర జయంతి ధర్మోపనయనాల కార్యక్రమాలకు నిరంతరం శ్రమించి మా వెంట ఉండి నడిపించినటువంటి పళ్ళి శేషావళి శర్మ గారికి మా యొక్క రాష్ట్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ గారు మరియు మా యొక్క గాయత్రి పీఠం వ్యవస్థాపకమైనటువంటి గండూరి దత్తాత్రేయ శర్మ సార్ గారి యొక్క అమృత హస్తాల మీద వారికి కంచి కామకోటి వారి యొక్క ప్రసాదాన్ని అందిస్తున్నాం. వారికి మనోవాంఛాఫల సిద్ధుల ప్రసాదాన్ని మా యొక్క ఉపాధ్యక్షులు శ్రీధర భట్ గారు
స్వామి ఇక్కడ చూడాలా పట్టుకోండి. మాకు ఈనాటి శంకర జయంతి ధర్మోపనయనాల కార్యక్రమానికి ఉద్యుక్తులుగా వచ్చినటువంటి నిరణికి దత్తాత్రేయ శర్మ గారికి మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి హెచ్కే మనోహర్ గారు, మా గాయత్రి పీఠం అవధాని గల్లూరి దత్తాత్రేయ శర్మ సార్ గారి యొక్క అమృత హస్తాల మీద వారికి అందివ్వడం జరుగుతుంది. వారి యొక్క అమ్మవారికి నిరంతర కృషి వల్ల ఆయన మాకు ఎప్పుడు కూడా వెన్నంటి పనిచేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి కానీ ఈ యొక్క సార్ గారి ద్వారా అమృత హస్తాల మీద వారికి స్వామి మా యొక్క ఏవి రావు గారికి ఏవి రావు గారికి మాకు మా గాయత్రి పీఠం వ్యవస్థాపకులు గండూరి దత్తాత్రేయ శర్మ అందివ్వడం జరుగుతుంది. వారికి రాజేశ్వరమూర్తి సార్ ఆర్ రాజేశ్వరమూర్తి మాకు వెంటనే ఫోన్ చేసి మా గురువు గారిని పిలిపించుకొని హెచ్కే మనోహర్ గారు వారి దంపతులకు గురువులు పూజ్యులు గండూరి దత్తాత్రేయ శర్మ గారు మరి యొక్క మా రాష్ట్ర సమాఖ్య బ్రాహ్మణ రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ గారి అమృత హస్తాల మీద కంచి ప్రధాన కార్యదర్శి మా చీఫ్ సెక్రటరీ అయిన మా వెన్నంటి ఉండేటువంటి వ్యక్తి వీరికి కంచి కామకొండ వారి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మా రాష్ట్ర సమాఖ్య ఉన్నటువంటి మా కేవీఎస్ భాస్కర్ గారికి వారికి ఉన్నటువంటి హెచ్కే మనోహర్ గారి యొక్క అమృత హస్తాల మీద కంచి కామకోటి కామాక్షి అమ్మవారి యొక్క చిత్రపటానికి ధర్మోపనయనాల కార్యక్రమానికి అంతా మొత్తం ధర్మోపనయనంలో మొత్తం A to Z 71 వస్తువులను అందరికి కూడా మొత్తం అందించినటువంటి మా యొక్క ప్రాయోజకులు LIC డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ రాజశేఖర్ గారి దంపతులకు ఈ యొక్క కంచి కామకోటి వారి యొక్క చిత్రపటాన్ని మా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ గారు మరియు గాయత్రి పీఠం వ్యవస్థాపకులు గండూరి దత్తాత్రేయ శర్మ సార్ గారి యొక్క అమృత హస్తాల మీద ఇవ్వడం జరుగుతుంది. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. శంకర జయంతి కార్యక్రమంలో మా యొక్క ఆదిశంకరాచార్య యొక్క విగ్రహమూర్తిని అందించినటువంటి యథార్థ స్వభావులు మళ్ళీ మాస్టర్ శర్మ గారికి, ఈ యొక్క కంచి శర్మ గారు మా వేదమాత బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు, ఈ యొక్క సంఘానికి ఈయన పునాదులు అయినటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి హెచ్కే మనోహర్ గారు మరియు మా వేదమాత బ్రాహ్మణ సంఘం గౌరవానికి మా యొక్క వధువులందరికీ శుభాశీస్సులు అందించారు. వారికి ఈనాటి కార్యక్రమం సందర్భంగా మాకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి హెచ్కే మనోహర్ గారు, మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి గల్లూరి దత్తాత్రేయ శర్మ సార్ గారి యొక్క అమృత హస్తాల కామాక్షి అమ్మవారు సూత్రప్రాణ మా వదిన గారు చురుకానుక సార్ అట్లా ముందుకు రాండి, ఇంకా ముందుకు రాండి. మాడుగుల చంద్రశేఖర్ శర్మ గారు యొక్క చిత్రపటాన్ని బహుకరించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు వీరికి ఉండాలని చెప్పి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. కొద్దిగా సైడ్ బ్రాహ్మణ గాయత్రి ట్రస్ట్ మరియు వేదమాత బ్రాహ్మణ సంఘం తరఫున మా రాష్ట్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ గారికి చిరు కానుకగా సమర్పించడం జరుగుతుంది. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. సార్ మీ యొక్క శుభాశిస్సులు, మీ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా వేదమాత బ్రాహ్మణ సంఘానికి ఉండాలని మనసా వాచ కర్మణగా కోరుకుంటున్నాను. సార్ రైట్ సార్. ధర్మోపనయనాల కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే తల్లి తండ్రి లేని పిల్లలకు వారే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మా యొక్క గండూరి కృష్ణమోహన్ గారు స్వామి కొంచెం ఇట్లా వచ్చేసేయండి, వీళ్ళు ఒక్కరే అంట. అట్లానే మరొక వటు స్వామి గారి యొక్క అర్చకులు విజయ్ కుమార్ గారికి వారి యొక్క ధర్మపతి అయినటువంటి స్వామి జ్యోతి దంపతులు రావాల్సిందిగా విజయ్ వాంఛాఫల సిద్ధిరస్తు. రైట్ ఇది తిరుబాబు గండూరి లక్ష్మీ నరసింహ నాన్న నరసింహ రావాలి నాన్న, ఎక్కడున్నావు?
రావాలి, త్వరగా రావాలి. ఓకే రెడీ సార్, చూడండి. ఓకేనా సీను? 4-5 తీసిను. ఓకే సార్, ఓకే అంతా వచ్చినాయి సార్. మా మేమకి ఎక్కడున్నా వాళ్ళ అత్తగారు సునీత గారు ఆదిశంకరాచార్యుల ఉత్సవ విగ్రహాన్ని సమర్పించినటువంటి కళ్యాణ వంశీయులు ఇక్కడ ఉన్నారు. నైవేద్యం పెట్టి మొదలు చేస్తే మేము కూడా పంపిస్తాం. శంభో శంకర హర 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 స్వామి గోవింద గోవింద. జగదంబ లోక పావని గాయత్రి మాతా కనకదుర్గ మాతాకు అందరూ స్వామి అమ్మవారిని దర్శించుకొని శీఘ్రముగా అక్కడికి వెళ్ళి భోజనం చేయవలసిందిగా ఇక్కడే ఉండి సాయంకాలం గ్రామోత్సవ కార్యక్రమంలో
भारते एकदैवो ददाते अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः జరుగుతున్నా భజంత్రిలింగం ముందు వాళ్ళైనా మీరు जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर जय जय 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 शंकर हर 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 शंकर जय जय शंकर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर महिला मात्र जय शंकर नानम्मा जय जय शंकर अम्म आडवाళ్ళందం हर हर शंकर అనాలమ్మ जय जय शंकर जय जय शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर కొండమ్మ దాటండి పిలిపిస్తాలక शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर जय जय शंकर हर हर 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 शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर విగ్రహాన్ని గ్రామోత్సవంగా ఊరేగింపు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అట్లే ఉండండి. हर हर शंकर
పిలుస్తారమ్మా మీరు పియ్యరు. శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర. శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర. బండి ఆడబెట్టావు సీను, బండి ఆడబెట్టినావు తీసుకురాబో. శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర శంకర హర హర శంకర హర హర శంకర.